అంబేద్కర్ విషయంలోకి వస్తే అంబేద్కర్ పచ్చి హిందూ వ్యతిరేకమైనటువంటి ముద్రను తీసేయడం ఎట్లా? అంబేద్కర్ హిందూ వ్యతిరేకి, అంబేద్కర్ నమ్మే వాళ్ళు ఎవరు హిందూ మతం ఉండకూడదు అనేటువంటిది బాగా ప్రచారంలోకి వెళ్ళింది. ఇది కూడా రాజకీయ కారణాలతో చేస్తున్నటువంటి ప్రచారమే. ఇప్పుడు రెడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అనే పుస్తకం ఆయన రాశారు. రాముడు కృష్ణుడు వాళ్ళ గురించిన రహస్యాలు అనే పేరుతో పుస్తకం వచ్చింది అనేది. దానికి ఆయన ఫైల్లో ఒక టైప్డ్ స్క్రిప్ట్ దొరికింది. దాని మీద మార్జిన్లో ఏవో ఈయన చేత్తో రాసి ఉన్నాయి. ఆ టైప్ చేయించినటువంటిది ఈయనే రాశారు అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఎవరో రాసింది ఆయన ప్రీఫేస్ రాయమనో మరో అభిప్రాయం రాయమనో చెప్పి ఇస్తే ఆయన ఫైల్లో పెట్టుకున్నాడు. చదివిన దగ్గర ఏదో నోట్ చేయాల్సిందే నోట్ చేశాడు. ఈ లోపల ఆయన ప్రాణం పోయింది, మరణించాడు. ఆ తర్వాత మాత్రమే అది ముద్రింపబడింది. ఆయన జీవితకాలంలో ముద్రింపబడిన పుస్తకం కాదది. కాదు. సో కాబట్టి రాముడి గురించి కృష్ణుడి గురించి అట్లా రాయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన చాలా స్పష్టవాది. ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు ఏ విధమైన మొహోటం లేకుండా చెప్పేవారు. కానీ మనం చదువుతున్నటువంటి వాల్మీకి రామాయణం ఆధారంగానో వ్యాసుడు రాసిన భాగవతం ఆధారంగానో విమర్శలు చేయకుండా ఎక్కడో దేశంలో ఏదో వాళ్ళెవరో చెప్పినటువంటి జైన దాంట్లో అట్లా ఉందట, దీని దాంట్లో ఇట్లా ఉందట, కాబట్టి ఇది అని విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన రాశాడని నేను అనుకోను. అయితే అది సమగ్ర వాంగ్మయంలోకి వచ్చింది. అంబేద్కర్ రాముడు కృష్ణుడు గురించి రాసిన విషయాలు సమగ్ర వాంగ్మయంలో చేర్చారు. ఎందుకు చేర్చారు అంటే ప్రతిదానికి గొడవ పడాల్సిన అవసరం లేదు. ఔరంగాబాదు యూనివర్సిటీ దానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అనేటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు దాని గురించి శరద్ పవార్ వాళ్ళంతా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి వీల్లేదు అనేది. అప్పుడు సంఘం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం దాన్ని భుజాన వేసుకుని సమరసత వేదిక, సమరసత మంచి వాళ్ళు ఒక రథయాత్ర లాంటిది తీసుకెళ్ళి అనేక జిల్లాలు గ్రామాలు తిరిగి ప్రజలందరినీ కూడా కన్విన్స్ చేసి ఒక పెద్ద మనిషి, ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన కర్మభూమి ఇది, ప్రపంచమంతా గుర్తించినటువంటి మేధావి ఆయన, అంత పెద్ద మేధావి మనం ఈ గడ్డకు చెందినవాడైనప్పుడు ఆయన పేరు పెట్టుకోవడానికి మనకి భయం ఎందుకు, సిగ్గెందుకు, వెనకాడటం ఎందుకు అనేటువంటి పద్ధతిలో నచ్చజెప్పి దానికి రంగం సిద్ధం చేసి అంబేద్కర్ గారి పేరు ఔరంగాబాద్ యూనివర్సిటీకి పెట్టించాడు. సో ఇవన్నీ మనకి చూస్తే రికార్డు క్లియర్గా ఉంది. కీలకమైనటువంటిది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లండన్లో ఆయన ఉన్నటువంటి ఇల్లు, మిగిలినటువంటి 4 పంచతీర్థాలు ఆయన జన్మస్థలమైనటువంటి మౌలో ఉన్నది. అవును, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్. మౌ అంటే ఆ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ ఇండోర్కి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఒకటి, తర్వాత ఢిల్లీలో హాలీపూర్ రోడ్లో ఆయన మంత్రిగా ఉండగా నివసించినటువంటి చోటు మెమోరియల్. అట్లాగే బొంబాయిలో ఆయన నిర్మించుకున్నటువంటి రాజగృహం, లండన్లో ఉన్నటువంటి ఆయన చదువుకున్నప్పుడు ఉన్నటువంటి దాన్ని కూడా ఎక్వైర్ చేసి తీసుకున్నారు. 5వది నాగపూర్లో ఆయన మతం మారినటువంటి చోటు, చైత్యభూమి మీద అంటారు. ఇట్లా ఈ 5 స్థలాల్ని కూడా అభివృద్ధి చేశారు. మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడో రైల్లో కొంతమంది జనం కనిపించారు. ఏమిటి ఇంతమంది పెడుతున్నారంటే అక్కడ ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నాగపూర్లో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంటుంది, దానికి పెడుతున్నాం అని చెప్పిన వాళ్ళు కనిపించారు. అట్లా ఈ 5 చోట్లకి కూడా చాలామంది వచ్చి దర్శించుకోవటం, అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు నేను స్వయంగా నాగపూర్లో చూశాను.